యాజ్ ఎ వాస్కులర్ సర్జన్ నాకొచ్చే చాలా కామన్ క్వెషన్స్ పేషెంట్స్ తరపు నుంచి. డాక్టర్ గారు వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అవసరమా? లేదా కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే సాక్స్ వల్ల ఏదైనా ట్రీట్మెంట్ అవుతుందా అని. డెఫినెట్‌లీ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేటిది మనకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి. ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వల్ల ఏంటంటే ఓన్లీ టెంపరరీ రిలీఫ్ కోసం. అంటే ఎవరికైతే సింప్టమ్స్ అంత ఉండవో, నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్టేజ్ 1 అండ్ ఎర్లీ స్టేజ్ 2లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరికైతే సర్జరీ ఇప్పుడు నాకు వద్దనుకుంటారో వాళ్ళలో జస్ట్ యాస్ ఎ ప్రొఫిలాక్సిస్ అంటే కొంచెం టైంని మనం బై చేయడం కోసం అని చెప్పి ఆర్ కొంతకాలం ఆ సర్జరీ అనేది పోస్ట్‌పోన్ చేయడం కోసం యూజ్ చేసే ఒక మార్గంనే కంప్రెషన్ స్టాకింగ్స్ కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. అండ్ సెకండ్ క్వెషన్ ఏదైతే అడుగుతారో అంటే వారికోస్ వెయిన్స్‌కి చేసే సర్జరీ చాలా పెద్ద సర్జరీనా? ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ అవసరమా? అని కూడా అడుగుతారు. కాదండి. సో, ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా అడ్వాన్స్‌మెంట్స్ అంటే లేజర్ కానివ్వండి, ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, గ్లూ కానీ, మీ కాళ్ళల్లో ఒక్క కట్ కూడా లేకుండా ఓన్లీ ఇంజెక్షన్స్ ద్వారా ప్రాబ్లమ్ ఉన్న వెయిన్‌ని పర్మనెంట్‌గా క్లోజ్ చేయబోతుంది. సో, సేమ్ డే మీరు లేచి నడవగలరు. మీ పనులకు వితిన్ 1 ఆర్ 2 డేస్ మీ రొటీన్ వర్క్‌కి యూ కెన్ కమ్ బ్యాక్. సో, వారికోస్ వెయిన్స్ సర్జరీ అనేది చాలా పెద్ద సర్జరీ అయితే కాదు. సో, దయచేసి ఆ రాంగ్ నోషన్ నుంచి బయటికొచ్చి, మీ దగ్గరలో ఉన్న ఒక వాస్కులర్ సర్జన్‌ని ఖచ్చితంగా మీట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్‌ని చేర్చుకోనాలి. థాంక్ యూ.